రైస్ సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మనమైతే ఇప్పుడు నంద్యాల జిల్లా నంద్యాల పక్కన ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి రోటావేటర్ వచ్చేసి లింకిన్ కంపెనీ చెందినటువంటిది కెనైట్ 7SX అనేటువంటి మోడల్ అనమాట. ఇది మల్టీపర్పస్ రోటావేటర్. మనం గతంలో ప్యాడీకి సంబంధించి రోటావేటర్ లైట్ వెయిట్ రోటావేటర్ గురించి చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం హెవీ మోడల్ అనమాట. మల్టీపర్పస్ రోటావేటర్ ఇది వచ్చేసి 6 అడుగుల ఎడల్పుతో అయితే రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే బయట కంపెనీలకి లింకిన్ కంపెనీకి తేడా కనుక చూసుకుంటే కనుక ఇది గ్రీజ్ తోటి అయితే రావడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా ఆయిల్తో వస్తాం వల్ల ఆయిల్ సిల్స్ పోయి రైతులు చాలా ఇబ్బంది పడతాం, పనులాగిపోవడం జరిగేది. మొట్టమొదటిసారి అయితే కనుక మన దేశంలో కానీ లేకపోతే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా 300 కంపెనీల దాకా ఉన్నాయి. అయితే వాటిలో ఏవైనా సరే ఆయిల్ సీల్ తోటి అయితే రావడం జరుగుతుంది. పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. ఇది వాడుతున్నటువంటి రైతులు ఏంటంటే ఒకసారి తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదని చెప్పేసి రైతులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ మల్టీపర్పస్ రోటావేటర్ వాడుతున్నటువంటి రైతు నరసింహ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ గత 2 సంవత్సరాలుగా ఇది వాడుతున్నటువంటి అనుభవం ఏంటి, మిగతా ఏమైనా వాడారా, వాడితే వాటికి దీనికి ఏం తేడా గమనించారు అనే విషయాలు కూడా రైతు నరసింహ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ఈ లింకిన్ కంపెనీ చెందినటువంటి కెనైట్ 7SX అనేటువంటి రోటావేటర్ వాడుతున్నటువంటి నరసింహ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నరసింహ గారు నమస్తే. నరసింహ గారు, అసలు మీకు ట్రాక్టర్లు లేకపోతే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో అసలు ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 18 ఏళ్ళ నుండి ట్రాక్టర్ ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే. రోటావేటర్లు వేరే వాడారా? వేరే కంపెనీలు వాడాము. ఎప్పటి నుంచి వాడుతుంటారు? ఒక 10 ఏళ్ళ నుండి వాడుతున్నాం. 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మరి 2 సంవత్సరాలు తీసుకున్నారు కదా, 10 ఏళ్ళ మట్టి వేరే వాడారు. మరి ఇది కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది మన ఇండియాలోకి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీన్ని బాడీ సిస్టరు అంతా దీని బాగా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. మిగతా వాటితో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ అంటే ఏం తేడా వస్తుంది? డబల్ బాడీ వస్తుంది. వెనక డోరు మేము ఎప్పుడన్నా కానీ పొలంలో పోయినప్పుడు కొద్దిగా వెనక్కి ఎత్తుకోకుండానే వస్తాం. దానివల్ల వంగడము అట్లా అవుతుంటాయి అనమాట. ఇది కొద్దిగా బాగా గట్టిగా ఉంది. మనకు మనిషికి కొద్దిగా ఎట్లా కొట్టినా కానీ నిలబడే కెపాసిటీ దీని కాడ ఉంది. అందువల్ల తీసుకున్నారు బాగుండాలి అని. మీరు 2 సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నారు కదా, ఏమేమి పొలం పనులకి అసలు ఎలాంటి నెలల్లో వాడారు? వరి వాడాము, మిరప, ఇట్లా పత్తి, మొక్కజొన్న, మిగతా పంటలు ఏవైనా మిగతా వల్ల వాడామండి. ఓకే. ఎలాంటి నెలల్లో వాడుంటారు? మీరు అన్ని నల్ల నెలలేనా? ఇంకా బాగా ఇసుక పొలాలు ఇట్లా అన్ని అన్ని రకాల పొలాలు. ఓకే. ఇప్పుడు మీరు ఇది వాడారు కదా, 1 ఎకరం వర్క్ చేయాలంటే కనుక నేలను బట్టి ఉంటుందా లేకపోతే ఏదైనా ఒకేసారి ఎంత టైంలో అవుతుంది? అసలు ఒక నేలను బట్టి ఉంటుంది. ఇది మాత్రం 1 ఎకరా వచ్చేసి 40 నిమిషాల లోపు అయిపోద్ది. 40 నిమిషాల లోపు అయిపోతుంది. నెలను బట్టి ఒక 5 నిమిషాలు అటు ఇటు. మీరు రెగ్యులర్ వేరే మన లోకల్ మోడల్ వాడారు కదా, అవి ఎంత టైం పడుతుంది 1 ఎకరం పని చేయాలి? ఒక 50 గంటల లోపు అవుతుంది. అంటే ఇది మా బండికి లోడ్ పడకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఇదైతే లోడ్ పడుతుంది. లోడ్ పడతాయి. ఓకే. మనకు లోడ్ పోతేనే కదా బండి తొందరగా అయిపోయేది పొలము. మనకు తొందరగా అయిపోతుంది అంటే ఆటోమేటిక్ ఈ దీంట్లో ఉండేది మట్టి బ్లేడ్ మీద నిలబెట్టుకోలేదు, ఎమ్మడి వదిలేస్తుంది. అందువల్ల మనిషికి బండికి లోడ్ పడదు. దాని మీద మట్టి ఉంటేనే బండికి లోడ్ పడతాను. బండి ఇరుక్కుపోతే తిరగటానికి కష్టపడేది కాబట్టి బండి మీద లోడ్ పడుతుంది. దీని మీద మట్టి ఆగదు, ఎమ్మడే నిలబడదు అనమాట, వెళ్ళిపోతుంది. ఎందుకని ఆగదు మట్టి? దేనికైనా ఏ బ్లేడ్ అయినా ఒక్కొక్క బ్లేడ్ ఒక రకం వస్తుంది అనమాట. దీని వాట వేరే ఉంది. ఓకే. దాని వంపు తేడా ఉంటుంది అనమాట అట్లా. అందువల్ల ఇది నిలబడదు దీని మీద మట్టి, లోడ్ పడదు అనమాట. ఎమ్మడ ఎంత లోతన్న పోయినా కానీ అన్ని మట్టిని కొట్టి ఇడిచేస్తుంది అన్ని. ఓకే. నరసింహ గారు, ఇప్పుడు మీరు గతంలో వేరే రోటావేటర్లు వాడారు కదా, అవి అమ్మేశారా లేకపోతే అవి కూడా వాడుతున్నారా? లేదండి, అవి అమ్మేశాము. అవి ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది? ఎక్కువ ఆయిల్ సీల్ పోవడము అట్లా మాకు మెయింటైన్ ఖర్చు ఎక్కువ వస్తుంది దానివల్ల. అంటే ఏమవుతుంది అసలు మెయింటెనెన్స్ అయ్యి ఏమేం చేయాలి అసలు? దానికి ఆయిల్ పోయాలి, ఆయిల్ సీల్ ఉంటాయి దానికి. 2 పక్కల ఆయిల్ పోయాలి. మెయింటైన్ చేసుకోవాలంటే కష్టం అవి మనిషికి. దీనికి ఆయిల్ ఎక్కర్లేదా? దీనికి ఆయిల్ ఎక్కర్లేదు. అంతా ఆ పక్కన గ్రీసే, యువతుల పక్కన గ్రీసే అనమాట. మనం ఇవల్ల నిప్పలు ఇచ్చినాడు వాళ్ళే. గ్రీస్ కొట్టుకుంటాం, పొద్దున్నే వచ్చి గ్రీస్ కొట్టుకునే అనుకో బాగా ఫ్రీగా ఉంటుంది. అక్కడ గ్రీస్ ఆల్రెడీ ఉంటుంది. గ్రీస్ లీక్ అయితే ఎమ్మడే మనకు కానొస్తుంది. ఆయిల్ ఏమైతే బురదలో కొట్టేటప్పుడు చిన్నగా కారిపోతుంది. ఇది గ్రీస్ ఎమ్మడే మనకు ఆడ ఒకవేళ బయటకు వచ్చినా కానీ జిడ్డు ఉంటుంది, అది కూడా ఉంటుంది. కానీ దాన్ని కాన్ రాదు బురదలో. ఇదైతే కానొస్తుంది. సామాన్య గ్రీస్ బయటికి రాలేదన్నమాట, సీల్ ఉండదు కదా. ఏదో ఒకవేళ ఏదన్నా అట్లా అనుకుంటేనే కానీ మాకు 2 ఏళ్ళ ఉంటే ఏం ట్రబుల్ లేదు. అంటే గతంలో ఉన్నాయని ఆయిల్ సీల్ పోయే ప్రాబ్లం దాని వల్లనే అమ్ముకున్నాము. ఓకే. దాని మెయింటెనెన్స్ కి దీని మెయింటెనెన్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఒకటేనా ఇంకేమైనా ఉంటుందా? చాలా ఉంటుంది దానికి దీనికి. అది వచ్చేసి 10,000 ఖర్చు వస్తుంది ఆయిల్ సీల్ లోపల. లేబర్ వచ్చేసి 5-6 వేలు తీసుకుంటాడు దాన్ని చేయడానికి. దానికి కంపల్సరీ ఆయిల్ పోతే బేరింగ్ కూడా పోతుంది.
అట్లా అందువల్ల ఎక్కువ బేరింగ్ కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి అವೆಲ್ಲ వేయాలంటే మాకు ఒకసారి అది ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చిందంటే ఒక 10,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు మీరు మొత్తం ఇదైతే 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, ఎన్ని సీజన్లు పని చేశారు? 4 సీజన్లు పని చేసినాం, ఒకసారి గ్రీస్ పెట్టించినాం. ఈ 4 సీజన్ల మొత్తం మీద గ్రేజ్ ఒకసారి పెట్టించారు, 4 కేజీలు గ్రీస్ పట్టింది. ఇంకా అంతకుమించి ఏం ఒక ఊరికి ఆయిల్ ఏమంటే బాగున్నాయి కానీ మేము మాకు తీసేయాం కదా అని ఆయిల్ కూడా మార్పించాము. ఒకసారి మార్పిస్తే బాగుంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఊరికే మెయింటైన్ చేసినాం. ఎంత ఖర్చు వచ్చింది? 4 కేజీస్ అంత 2,000 లోపే వాళ్ళే ఫస్ట్ సర్వీస్ అని వాళ్ళే ఫ్రీ చేశారు. అదే మీరు వేరే వాడితే కనుక ఆయిల్ మార్చుకోవడానికి ఒక సీజన్ కి ఎంత ఖర్చు వస్తుంది? ఆయిల్ ప్రత్యేకంగా మార్పియాలంటే మార్పిస్తాం, దానికి 10,000 వస్తుంది టిప్పుకి ఒకసారి ఖర్చు. కంపల్సరీ బేరింగ్ పోతుంది. ఆయిల్ లేదంటే కింద బేరింగ్ ఏమంటే ఫస్ట్ బేరింగ్ కొడతాయి, 2 బేరింగ్ ఉంటాయి, ఆ వల్ల పోతాయి ఆటోమేటిక్. మళ్ళీ ఒక యూతల సైడ్ కూడా ఉంటుంది, అది కూడా దాంట్లో కూడా గ్రీసే పోయాలి, ఆయిలే పోయాలి, గ్రీస్ పెట్టనీకు ఉండదు. ఆయిల్ ఎప్పుడు పోయలేము, దాంట్లో ఏముండదు, ఆ సన్న బొక్కిచ్చాడు ఒక 50 ml అంతే ఆయిల్ పడుతుంది, దాని వల్ల ఉండదు అన్నమాట. అంటే ఒక సీజన్ కి వచ్చేసి వేరే అయితే కనుక 10,000 ఖర్చు వస్తుంది. 10,000 ఖర్చు మొత్తం మీరు ఇప్పుడు మీకు ఈ 2 సంవత్సరాలు 4 సీజన్లు చేస్తారు కాబట్టి 40,000 ఖర్చు వచ్చేది. 40,000 వస్తాయి కంపల్సరీ. కానీ దీంతో ఈ 2 సంవత్సరాల్లో 2,000 రూపాయలు గ్రీజ్ అయితే అది కూడా ఫ్రీ సర్వీస్ కిందే చేసి ఇచ్చినారు. ఓకే, అయితే నరసింహ గారు ఇప్పుడు మార్కెట్ లో వింటుంటాం ఇప్పుడు మిగతా రోటావేటర్లు కొంచెం తక్కువకి వస్తుంది, కొంచెం రేట్ ఎక్కువ అని. మీరు రేట్ ఎక్కువ పెట్టి ఇది తీసుకోవాల్సినంత అవసరం ఉందంటారా? బయట రేట్ తక్కువకి వస్తున్నాయి కదా, రైతుకి రూపాయి మిగలాలి కదా. మిగలాలంటే ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఖర్చు లేకుండా ఒక్కొక్కసారే కదా మనం రేట్ పెట్టేది, అందుకు దీన్ని ఇష్టపడినాం. రేట్ అయినా కానీ దీని కాడనే పర్ఫార్మెన్స్ మనకు చేయలేకపోతాం, పొలం లేకపోతాము. దెబ్బకిన ట్రబుల్ వచ్చింది అనుకో, అప్పుడు ఆ రోజుల్లో వేస్ట్ అయిపోయినట్టే కదా. ఒక మనిషికి 1000 రూపాయలు కూలి, మళ్ళీ పక్కన ఒక మనిషి 2 వస్తారు, అన్ని తీసుకొని ఎన్నికి రావాలి, మళ్ళీ నాటు అన్ని పనులు ఒకేలా ఓరి అనుకో. ఆ పరంగా చేనుకాడికి ట్రబుల్ వచ్చింది అనుకో మనం ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు దీనికి ఏమి ఉండదు, ఓన్లీ గ్రీసే. ఒక సీజన్ ఎట్టన్నా కొట్టినా కానీ మనం చూసుకునే కానీ మళ్ళీ అప్పుడు తర్వాత మనం పోయినా కానీ ఆడిపోతే చూసినాం అనుకో ఆయిల్ నల్లగా అవుతుంది ఏముంది అని తెలుస్తుంది. ఆ మూత తీసినాం అనుకో, క్యాప్ తీసినాం అనుకో, లోపల గ్రీస్ బాగుంది అంటే ఏం మనకి ఇబ్బంది లేదన్నమాట. అట్లా ఇప్పుడు దీంతో అయితే కనుక వెళ్తే ఖచ్చితంగా పని అవుతుంది. అదైతే కనుక ఏదైనా రిపేర్ వస్తే కనుక ఆ రోజు పని అయిపోతుంది, వాళ్ళు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, వచ్చిన కూలీలు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి, కలిసి వస్తుంది. ఇది అయితే కలిసి వస్తుంది. అసలు మీకు ఇది తీసుకున్న తర్వాత ఎప్పుడైనా పని ఆగిందా? ఏదైనా ఇప్పుడు ఏదో బోల్టో నట్టో స్క్రూ ఏదో ఒకటి పోవచ్చు కదా. ఇంతవరకు ఒకటి ఫస్ట్ 42 బ్లేడ్లు తీసుకున్నాము, 2 సంవత్సరాలు కొట్టినాము. దానివల్ల ఏం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలే. ఒకసారి గ్రీష్మ ఇంకొక సీజన్ అయింది 48 బ్లేడ్లు తీసుకున్నాం, అది కూడా మాకేం ఇబ్బంది పెట్టలేదు. అందుకని 1 పోయి 2 తీసుకున్నాం. ఇప్పుడు 2 వాడుతున్నారు, 2 ఉన్నాయి మాకు. ఒకటి ఎన్ని బ్లేడ్లు? 42, ఇది 48. రెండింటి డిఫరెన్స్ ఏంటి? ఆ లెంత్ కోసం కొద్దిగా మాకు ఎక్కువ, అది 40 నిమిషాలు అయిపోతుంది కదా, ఇది 30 నిమిషాలకి అయిపోతుంది, 10 నిమిషాలు సేవ్ అవుతుంది. ఎక్కువ బ్లేడ్లు ఉండడం త్వరగా పని అవుతుంది అందువల్ల. ఓకే, ఇప్పుడు పాత రోటావేటర్లు కూడా వాడారు, ఈ రోటావేటర్ వాడుతున్నారు, దీని పనితనం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు రోటావేటర్ వేస్తే ఇప్పుడు మెత్తగా అవుతుందా లేదా అసలు మొత్తం? అసలు ఒకసారి కొట్టినామనుకో మళ్ళీ మనకు ఆ బండే కావాలి అనేటట్టు ఉంటుంది దీన్ని. ఓకే, రైతులు మీరు కిరాయికి వెళ్తారు కాబట్టి కిరాయికి పోయినామనుకో చూసినారనుకో అవతల ఒక కొట్టినా కానీ మన దాన్నే కావాలనుకోండి. ఈ రోటావేటర్ చేసిన పని అయితే బాగుంటుంది అంటారు. ఇప్పుడు నేలన్నీ ఒక రకంగా ఉండవు, ఒకసారి గట్టిగా ఉంటుంది, రాయి తగ్గచ్చు, అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇది వెయిట్ ఎక్కువ, దీన్ని వెయిట్ కోసం ఆదరదు. కొన్ని ఏమైతే అంటే ఎగురుతాయి, గట్టిగా లోపల వైబ్రేషన్ వచ్చి దగ్గ అంటాయి. ఇది వెయిట్ మీద ఏమైతే అంటే కట్టె దబ్బగిన ఖర్చుకుపోతుంది. బ్లేడ్ ఇట్లా ఉంటుంది దీనిది ఒకరు అట్లా, దీని వంపు డిఫరెన్స్ ఉంటుంది. ఆ వంపు ఏమైతే అంటే అట్నే లోకి పోయి అట్నే వదిలేస్తుంది, అంటే ఎక్కువ వైబ్రేషన్ రాదు, ఎగరదు వెయిట్ వల్ల. అందువల్ల గట్లు ఏమంటే కానీ ఒకసారి నేల కొంచెం గట్టిగా ఉందనుకో అక్కడ మొక్క చేయకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటది, జారి వెళ్ళిపోతుంది ముందుకి, అట్లా వెళ్తా యువతల మళ్ళీ ఇవి బ్లేడ్లు దిగింటాయి కదా, ఆ యొక్క బ్లేడ్ పైకి ఎట్లా అవుతుంది పోదు కదా, మొత్తం కట్ చేస్తారు, ఎక్కడ కూడా వదిలిపెట్టదు అట్లా ఉండదు. ఇప్పుడు వేరే రోటావేటర్లు చూసుకున్నట్టయితే కొన్ని వదిలేస్తుంటాయి అంటారు, మళ్ళీ రెండోసారి రెండోసారి అంటే అది వాటం ఇట్లా ఉంటుంది, పోయింట్ ఆల్రెడీ చస్టర్ దాన్ని దెబ్బ తింటుంది, అందువల్ల తేడా వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు వాడారు కదా, మన వీడియో చూసినటువంటి రైతులకి ఎంతవరకు రికమెండ్ చేయొచ్చు అంటారు? ఇది 100% నేను దీన్ని ఓకే చేస్తాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒకటి వాడితే బాగుంది కాబట్టి రెండు తీసుకున్నాను కదా, ఈ కంపెనీ రెండు తీసుకున్నాం మేము. ఓకే, మెయింటెనెన్స్ అయితే మాత్రం అసలు ఏం లేదు, మెయింటెనెన్స్ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతుకు చాలా సేఫ్టీగా ఉంటుంది ఇది. ఎవరైనా కానీ రైతులు కొందరు రేట్ అనుకోవచ్చు, ఒకసారి కదా మనం రేట్ పెట్టేది, రెండోసారి పెట్టలేం కదా.
మళ్ళా కొందరు రీసేల్స్ గురించి అట్లా మళ్ళా మనకు దానివల్ల ఇబ్బంది వచ్చినాయి కదా అమ్ముకునేది. అవును, రీసేల్ కూడా ఉండదంట కదా దీనికి. అంటే మనకి ఇబ్బంది పెడితేనే కదా అన్న అమ్ముకోవాల్సింది. మనకు ఏం నష్టం, దానివల్ల ఇబ్బంది లేనప్పుడు ఎందుకు అమ్ముకుంటాం? అవసరం లేదు. ఇదేమన్నా వెహికల్ కాదు కదా మార్చాలి ఏమి. ఇది దీనికి ఏం పోతే బ్లేడు పోతుంది. బ్లేడు అరుగుతేప్పుడు బ్లేడ్ ఏదైనా మార్చుకోవాల్సిందే. బ్లేడు గట్టులో కొట్టినప్పుడు ఒక్కొక్క పొలాన్ని ఇప్పుడు రేగడలో అయితే 3 ఏళ్ళు వచ్చాది. ఎందుకంటే ఇది అరగదీయదు. ఇసుక పొలం ఉంది, దాంట్లో తొందరగా అరుగుతాయి. దాన్ని కోసినట్టు అనమాట అట్లా. అందువల్ల మనకు ఇప్పుడు ఏదైనా ట్రబుల్ వచ్చే దాని మీద ఎక్కువ అని అమ్ముకుంటాం. ఇప్పుడు అది కొంటున్నారు ఇది కొంటున్నారు అని అనుకుంటారు. ఇప్పుడు ఎక్కువ రిపేర్ వచ్చితేనే కదా ఏదైనా అమ్ముకోవాల్సింది. ఇప్పుడు పని చేస్తుందంటే మనం ఎందుకు అమ్ముకుంటాం? దాని గురించి పని చేస్తున్నప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం రీసేల్స్ ఎందుకు ఆలోచన చేయాలి? పని జరుగుతుంది మనకు. పని ఇప్పుడు పోయినా నేను ఎన్నికి వచ్చినాను అనుకునేప్పుడు నేను దీంట్లో మళ్ళీ అమ్ముకోవాలంటే మళ్ళీ కొనాలంటే ఇంకొకరు ఏంటంటే వద్దులేరా అని చెప్తాము. దీనికి బాగుంది కాబట్టి ఇంకొకరికి ఏమైనా కానీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నన్ను క్వశ్చన్. ఇప్పుడు ఇంతమంది ఎవరికైనా నువ్వు పెడతావు కదా, బాగుంది అని చెప్తున్నాము. బాగాలేదని బాగుంది అని చెప్తాం. నేను ఆడినాం కాబట్టి మేము చెప్తాం అట్లా. మార్కెట్లో రకరకాల రోటావేటర్లు ఉన్నాయి కదా, ఎన్ని రకాలు వాడుంటారు మీరు? ఒక 5-6 వాడినాము. కంపెనీలు ఎందుకు వాడినాం వద్దనుకున్నాం. ఇది తీసుకున్నాక 2 సంవత్సరాల నుండి ఇంతవరకు శనికాడికో ఎన్నికి రాలేదు అట్లా. అందువల్ల మనకి ఇది బాగుంది అనుకుంటున్నాం. నరసింహ గారు చాలా థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈయనైతే కనుక 2 సంవత్సరాల నుంచి ఈ రోటావేటర్ అయితే వాడుతున్నారు. ఒక సీజన్ అయిన తర్వాత దీని పనితనం బాగుంటుందో అయితే కనుక రెండో రోటావేటర్ కూడా ఇదే కంపెనీ చెందినటువంటి లిమ్కిన్ కంపెనీ చెందినటువంటి కెనైట్ 7SX అనేటువంటిది కొంచెం బ్లేడ్లు ఎక్కువ ఉన్నది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది, పని త్వరగా అవుతుందని చెప్పేసి నరసింహ గారు చెప్తున్నారు. మార్కెట్లో ఉన్నటువంటి ఒక 5-6 రకాలు అయితే కనుక ఈయన వాడారు. వాటితో కనుక పోల్చుకుంటే కనుక ఇది నెంబర్ 1 అని చెప్తున్నారు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా పొలంలోకి వెళ్ళిన తర్వాత పని ఎప్పుడు చేస్తామో ఆగిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. కూలీల ఖర్చు అలాగే మెయింటెనెన్స్ ఖర్చు, ఒక సీజన్కి ఒకసారి ఏదైనా రిపేర్ వచ్చిందంటే 10,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇది 2 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, అసలు ఎలాంటి మెయింటెనెన్స్ కానీ ఎలాంటి రూపాయి పెట్టింది లేదని చెప్పేసి నరసింహ గారు చెప్తున్నారు. ఈ కంపెనీ కూడా దాదాపుగా 240 సంవత్సరాల పైగా అయితే ఇంప్లిమెంట్స్లో అనుభవం ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి క్వాలిటీతో, అలాగే జర్మన్ కంపెనీ కాబట్టి జర్మన్ టెక్నాలజీతో తయారైనటువంటి ఇంప్లిమెంట్స్ కాబట్టి మాక్సిమం అసలు రైతులకి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి అనుకోవచ్చు. ఎవరైనా తీసుకోవాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి డీలర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక దాదాపుగా వీరి దగ్గర అయితే కనుక ఈ లిమ్కిన్ కంపెనీ చెందినటువంటి 6 రకాల ఇంప్లిమెంట్స్ ఎవరికైతే ఉన్నాయి మీకు కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.